హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. సండే స్పెషల్ మా ఇంట్లో రాగి లడ్డు చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల రాగి పిండి వేసుకోవాలి. 2 స్పూన్ల గీ వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇవన్నీ గీలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, రాగి పిండి కలర్ మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రాగి పిండి మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు రాగి పిండి 10 నిమిషాలు గాలికి పెట్టుకోవాలి, చల్లగా అయ్యే వరకు. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ పోసుకొని బెల్లంని మంచిగా కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని బెల్లం మొత్తం రాగి పిండిలోకి వేసుకోవాలి. చెయ్యి పెట్టకుండా స్పూన్తో బెల్లంని మంచిగా కలుపుకోవాలి. బెల్లం కొంచెం చల్లగా అయ్యే వరకు గాలికి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా అయ్యాక పిండిని చేయితో కలుపుకొని రౌండ్గా లడ్డూలాగా చేసుకోవాలి. అంతే అండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి లడ్డు రెడీ అయింది. డైలీ ఒక రాగి లడ్డు తింటే బోన్స్ గట్టిగా అవుతాయి. బాడీలో బ్లడ్ లేకపోయినా, బ్లడ్ తక్కువ ఉన్నా కూడా బ్లడ్ బాగా వస్తుంది. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా తినొచ్చు. ఇలా ఒకటేంటి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.